అందరికీ నమస్కారం. దీపావళి పండుగ 2025 ఎప్పుడు? లక్ష్మీ పూజకు శుభముహూర్తం, దీపావళి రోజు పూజా విధానం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఆశ్వయుజ మాసంలో అమావాస్య తిథి నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. కుటుంబం అంతా కలిసి ఐక్యతతో, దాతృత్వంతో, ప్రేమానురాగాలతో ఈ దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని స్మరించుకోవడమే ఈ దీపావళి పండుగ ప్రధాన ఉద్దేశం. ఈ రోజున లక్ష్మీదేవి, గణపతిని పూజిస్తారు. ప్రధానంగా లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఈ నేపథ్యంలో 2025 దీపావళి పండుగ తేదీ, పూజకు శుభముహూర్తం, పూజా విధానం గురించి ఇప్పుడు చూద్దాం. దీపావళి పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే వెలుగుల పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఇది ప్రధానంగా చెడుపై మంచి సాధించిన విజయాన్ని అని, చీకటిపై వెలుగును, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి చిహ్నంగా సూచిస్తుంది. ఈ పండుగను చిన్న పెద్ద, పేద ధనిక, కుల మత తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆచరించే పండుగ దీపావళి. ఈ దీపాల పండుగ రోజున ఇంటిని దీపాలతో, పూలతో అందంగా అలంకరిస్తారు. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించి మనస్ఫూర్తిగా పూజిస్తారు. ఇక పిల్లలు పెద్దలు కలిసి సాయంత్రం టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. అమావాస్య చీకట్లను తొలగిపోయేలా, దీపాల వెలుగులు వెదజల్లేలా టపాసులు పేలుస్తారు. ఈసారి అమావాస్య తిథి 2 రోజులు వచ్చింది. అక్టోబర్ 20, 21 తేదీల్లో అమావాస్య తిథి ఉంది. దీంతో ఏ రోజు దీపావళి పండుగ చేసుకోవాలి అనే సందిగ్ధత చాలా మందిలో ఉంది. అయితే పండితులు చెబుతున్న దాని ప్రకారం అమావాస్య తిథి అక్టోబర్ 20 మధ్యాహ్నం 3:44 ప్రారంభమై అక్టోబర్ 21 సాయంత్రం 5:54 ముగుస్తుంది. కాబట్టి దీపావళి పండుగ లక్ష్మీ పూజ అక్టోబర్ 20న జరుపుకోవడం శుభప్రదమని చెబుతున్నారు. అయితే లక్ష్మీ పూజకు అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 7:08 నుండి 8:18 వరకు శుభముహూర్తం ఉందని చెబుతున్నారు. సాధారణంగా దీపావళి పండుగ 5 రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది. అయితే ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు. ధన త్రయోదశి 5 రోజుల పండుగలో ఇది తొలి రోజు. ఈ ఏడాది అక్టోబర్ 18న ధన త్రయోదశి జరుపుకుంటారు. ఈ రోజున కొత్త వస్తువులు లేదా బంగారం, వెండి వంటివి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. నరక చతుర్దశి ఇది 2వ రోజు. ఈ ఏడాది అక్టోబర్ 19న నరక చతుర్దశి జరుపుకుంటారు. నరకాసుర వధ జరిగిన రోజు. ఈ రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి దీపాలు వెలిగిస్తారు. దీపావళి 3వ రోజు. అక్టోబర్ 20వ తేదీ దీపావళి పండుగ 2025 జరుపుకుంటారు. ఇది అసలైన పండుగ రోజు. ఈ రోజు సాయంత్రం దీపాలతో ఇళ్లను అలంకరించి లక్ష్మీ పూజ చేస్తారు. అనంతరం బాణసంచాలు కాల్చడం, స్వీట్లు పంచడం వంటివి చేస్తారు. గోవర్ధన పూజ 4వ రోజు. ఈ రోజున శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినందుకు చిహ్నంగా గోవర్ధన పూజ చేస్తారు. ఉత్తర భారతదేశంలో ఈ ఆచారాన్ని బాగా పాటిస్తారు. బాయిదూజ్ ఇది 5వ రోజు. ఈ రోజున అన్నా చెల్లెల అనుబంధానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ యమ ద్వితీయ లేదా బాయిదూజ్ పండుగ జరుపుకుంటారు. దీపావళి రోజు పూజా విధానం. దీపావళి పండుగ రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసి పూలు, దీపాలతో అలంకరించాలి. లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచుతారు. పూజ కోసం లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం ఏర్పాటు చేసుకోవాలి. పక్కన వినాయకుడి విగ్రహం కూడా ఉంచాలి. కలశం ఏర్పాటు చేసుకోవాలి. బియ్యంపై లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలను ఉంచాలి. ఎదురుగా కలశం పెట్టాలి. దీపాలు వెలిగించి పూలు, పండ్లు, అక్షతలు, నైవేద్యం సమర్పించాలి. అమ్మవారి ముందు నాణాలు ఉంచాలి. అనంతరం లక్ష్మీదేవి మంత్రాలు,
అష్టోత్తరం వంటివి పఠించాలి. చివరిగా హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. తెలిసిన వారికి షేర్ చేయండి. హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.